బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు అన్ని అసోసియేషన్స్ లాగా ఉండకూడదని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి బయట విదేశాలకు వెళ్ళినటువంటి చాలామంది ఎన్ఆర్ఐలు వివిధ రంగాలలో వాళ్ళు నిష్ణాతులై చాలామంది సక్సెస్ఫుల్ అయినారు. ఇండస్ట్రియలిస్టులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి తర్వాత డాక్టర్స్గా లాయర్స్గా వాళ్ళ సేవలను తిరిగి తెలంగాణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా జీటీఏ ఉపయోగపడాలని జీటీఏని ప్రారంభించాము. జీటీఏ ద్వారా ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి ఎంటర్ప్రీనర్స్ కానీ బడ్డింగ్ స్టార్టప్స్ కానివ్వండి వాళ్ళకి వీళ్ళ ఎక్స్పర్టైజ్ని అనుసంధానం చేయడం కోసం మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్స్ పెడుతున్నాము. అలాగే కాకుండా ఇంకా చారిటీ వైపు కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని టేకప్ చేసి రిమోట్ విలేజ్లో ఉన్నటువంటి గర్ల్ చైల్డ్స్ ఎక్కువ ఉన్నటువంటి స్కూల్స్ని టేకప్ చేసి వాటిని రెనోవేట్ చేసి వాటిని మొత్తం ఇన్ఫ్రా అంతా డెవలప్ చేసి మన రూట్స్లో ఉన్నటువంటి మన స్కూల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. చాలా స్కూల్స్ని అడాప్ట్ చేసుకోబోతున్నాము. మన బోర్డు కూడా ఆల్రెడీ ఆ డిసిషన్ తీసుకుంది. ఇది మన ప్రధాన ఉద్దేశం. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా కేంద్రాల్లో తీసుకెళ్ళాము, మండల స్థాయికి తీసుకెళ్ళాము, గ్రామాల్లో కూడా తీసుకెళ్తున్నాము. చాలామంది మండల కేంద్రం నుంచి కూడా మాలో మెంబర్స్గా రావడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళని మెంబర్స్గా తీసుకొని శాఖోపశాఖలుగా విస్తరించి రూట్స్ వరకు వెళ్ళాలని చాలా ఎక్కువ మందిని బోర్డులోకి తీసుకుంటున్నాము. అలాగే మెంబర్షిప్గా తీసుకుంటున్నాము, అసిస్టెంట్లో తీసుకుంటున్నాము. సో అది ఇంకా విస్తరించడం జరుగుతూనే ఉంటుంది. చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి, థాయిలాండ్ నుంచి చాలా టీమ్స్ వచ్చినాయి. నార్వే నుంచి, నెదర్లాండ్స్ నుంచి, స్కాట్లాండ్ నుంచి. సో విదేశాల నుంచి వచ్చారు. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. 33 జిల్లాల వాళ్ళు కూడా రావడం జరిగింది. చాలా అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. Thank you so much.